హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో అయితే నేను అక్కమహాదేవి కేవ్స్కి వెళ్ళడానికి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందు మనం పాతాళ గంగ దగ్గరికి వెళ్ళాలి. అక్కమహాదేవి కేవ్స్కి వెళ్ళాలంటే ఇంకొక విషయం ఏంటి అంటే పాతాళ గంగ మెట్లు అనేది మనకి 800 to 1000 మెట్ల వరకు ఉంటాయి. చాలామంది పెద్దవాళ్ళు ఎక్కి దిగలేరు అనమాట. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది తప్పకుండా యూజ్ అవుతుంది అన్నమాట. మనకి పాతాళ గంగ పైననే మనం పాతాళ గంగలోకి వెళ్తాము అనే లోపు పైననే మనకి పక్కనే ఆ రోప్కి వెళ్ళడానికి టికెట్ కౌంటర్ అనేది ఉంటుందన్నమాట. 50 to 60 రూపీస్ అలా ఉంటుంది టికెట్. మనకు పాతాళ గంగ కిందికి అయితే తీసుకెళ్తుంది అన్నమాట. ఎవరైనా ఒకవేళ పెద్దవాళ్ళు పాతాళ గంగ మెట్లన్నీ ఎక్కలేము అనుకున్న వాళ్ళు తప్పకుండా రోప్లో అనేది వెళ్ళొచ్చు. అలాగే మనం ఇక్కడ కేవ్స్కి వెళ్ళాలన్నా కానీ ముందు మనం టికెట్ అయితే రోప్ కోసం కిందికి పాతాళ గంగ దగ్గరికి వెళ్ళడానికి తీసుకోవాలి. అక్కడ ఇప్పుడు చూశారు కదా ఒక జల విద్యుత్ టికెట్ యాత్రికులది అన్నట్టుంది కదా, అక్కడ మనకి పక్కనే అక్కడ టికెట్స్ అనేది అలౌ చేస్తారు. అది కూడా మార్నింగ్ మనకి 11 లోపే ఫినిష్ అయిపోతుంది అనమాట. టికెట్ ఎవరికైతే అంటే డైలీ లిమిట్ ఉంటుంది, ఇంతమంది వరకే తీసుకెళ్ళాలి బోటింగ్ కానీ, అది 11 లోపే అంటే మనం 9 వరకు అక్కడ ఉండాలి. ఒకవేళ మనం బోటింగ్ చేయాలనుకుంటే వెళ్ళాలి కేవ్స్కి అంటే మాత్రం మార్నింగ్ 9 వరకు వెళ్తే మనకి టికెట్స్ అనేది అలౌ చేస్తారు. పర్ పర్సన్ వచ్చేసి మనకి 650 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఎంతమంది వెళ్తే అంత అమౌంట్ ఒకసారి కౌంట్ చేసుకోండి. అది అలాగే మనకి పాతాళ గంగ కిందికి వెళ్తే ఈ టికెట్స్ అనేది అక్కడే ఇస్తారు. మనం ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఎర్లీగా వెళ్తే. సో అక్కడ మనం టికెట్స్ తీసుకొని మాకైతే లక్కీగా ఇక్కడ కొంచెం కిందికి ఉండే బోట్ అయితే వచ్చిందన్నమాట. మనకి వెయిట్ చేయిస్తారు. ఇప్పుడు మామూలుగా పెద్ద లాంచ్ లాంటి ఉంది కదా, అక్కడ కూర్చోబెట్టి అక్కడైతే మనం కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసిన తర్వాత మనల్ని ఏదైతే కేవ్స్కి తీసుకెళ్లే బోట్ ఉంటుందో అదే తీసుకొస్తుంది అన్నమాట. మనకి ఒక 3 hours అయితే టైం పడుతుంది. ఎందుకంటే బోటింగ్ మనకి వెళ్ళడానికి ఒక 1.5 hour అయితే పడుతుంది. అదేవిధంగా రావడానికి కూడా ఒక 1.5 hour పడుతుంది అన్నమాట. సో ఇది మనకి నార్మల్గా 650 రూపీస్ అని అనుకుంటాం కానీ ఇది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేనండి, అంత బాగుంటుంది ఈ వాటర్లో జర్నీ అనేది. నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో కృష్ణా నదిలో ఈ వాటర్ ఫ్లో మనకి అందులో మాకు లక్కీగా చెప్పాను కదా, ఇది అనేది కొంచెం కిందికి ఉన్న బోట్ అయితే వచ్చిందనమాట. సో వ్యూ అనేది చాలా బాగుంది. వాటర్ ఇలా పైకి వస్తున్నట్లు అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను, చాలా బాగుందన్నమాట. తప్పకుండా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా ఇట్లాంటి నేచర్ ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా మిస్ అవ్వకుండా బోటింగ్కి అయితే వెళ్ళండి. చాలా బాగుంది. చూశారు కదా అక్కడ మనకి చెట్లను బట్టి అక్కడ ఉండే గ్రీనరీని బట్టి వాటర్ కూడా కలర్ అనేది చేంజ్ అయినాయి. అంత ప్రకృతి అంత న్యాచురల్గా అంత నేచర్ ఎంత బాగుందంటే మనకి 650 రూపీస్ చాలా అంటే చాలా వర్త్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇప్పుడు అక్కమహాదేవి కేవ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనకి ఎక్కడ సెర్చ్ చేసినా యూట్యూబ్లో దొరుకుతుంది. అండ్ అలాగే బోట్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గైడ్ మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. కేవ్స్ ఏంటి, అక్కడ ఎందుకు ఏర్పడినాయి, ఎలా ఏర్పడినాయి, అవన్నీ కూడా మనకు ఆ గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను అలాగే పెడతాను వీడియో, అతను చెప్పింది ఏదైతే ఉందో అది చూడొచ్చు. అలాగే ఇలా నేచర్ని ఎంజాయ్ చేయాలి, ఇలా ప్రశాంతంగా ఒక వెహికల్ అంటే పొల్యూషన్ కూడా లేకుండా అంటే ఇక్కడ ఒక 1.5 hour ఇలా వెళ్తుంటే ఆ స్వచ్ఛమైన గాలి, అసలు ఆ క్లైమేట్ అసలు ఎంత బాగుందో అంత బాగుంది. అంటే మనం శ్రీశైలం ఒక 1 day ట్రిప్ అయితే మాత్రం తప్పకుండా వెళ్ళలేము. ఒక 2-3 days ట్రిప్ ఉంటే ఒకవేళ శ్రీశైలం 2-3 days అక్కడ మనం కేటాయించినట్లయితే తప్పకుండా మనం ఇది ఎందుకంటే మార్నింగ్ టైం వెళ్ళాలన్నమాట. మనకి ఎందుకంటే 11 వరకు క్లోజ్ చేసేస్తారు, తర్వాత తీసుకెళ్లరు అనమాట. ఎందుకంటే మనకి 10-11 అలా మనం బోట్లో వెళ్తే మనకి అదంతా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి 2 అవుతుంది అనమాట. అండ్ ఇంకొక విషయం, ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళినట్లయితే కొంచెం ఆ గుహలు మనం ఈ నేచర్ వరకు ఓకే కానీ లోపల గుహల్లోకి కొంచెం ఆస్తమా ప్రాబ్లం ఇలాంటివి ఉన్న వాళ్ళు అలౌ చేయరంటే ముందుగానే చెప్తారన్నమాట. ఒకవేళ మీకు ఆస్తమా ఇలాంటివి ఉంటే మాత్రం లోపలికి రావద్దని. ఎందుకంటే లోపల అంతా
గుహలంటే తెలిసిందే కదా, కొంచెం గబ్బిలాలతోని ఆ స్మెల్ అదైతే కొంచెం బాగాలేదు. అంటే ఇంకా గుహలంటే అంతే అనుకోండి. కానీ మనం ఈ నేచర్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంత లాంగ్ మనకు 1.5 అవర్ 650 రూపీస్ పెట్టి ఇంత మంచి నేచర్లో అయితే ఎక్కడ ఉండదన్నమాట. కానీ ఇక్కడ చూడండి, అక్కడ మనకి నాకైతే వండర్ అనిపించింది. అక్కడ కూడా ఈ బోటింగ్ ఫిషింగ్ చేసే వాళ్ళు ఎవరో మొత్తానికైతే చిన్న చిన్న హాన్స్ వేసుకొని ఉన్నారన్నమాట. వాళ్ళు ఎలా ఉంటున్నారో, వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే కొన్ని నీడ్స్ ఉంటాయి, అవి మళ్ళీ వాళ్ళు అలాగే బయటికి దాకా వచ్చి వెళ్ళాలి. సరే అదంతా పక్కన పెడితే ఇక్కడైతే వాటర్ చాలా లోతుగా ఉంటుందంట. చూస్తున్నారు కదా ఎంత దగ్గరకు వస్తుందో. 1400 కిలోమీటర్ జర్నీ చేస్తుంది. లోపల 1.5 కిలోమీటర్స్ తో ఎండ్ అయిపోద్ది. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అది ఇప్పుడు మనం వెళ్ళే పాయింట్. అక్కడ నుంచి ఒక 5 నిమిషాలు నడిస్తే అక్కమాదేవి కేవ్స్కి వెళ్తాం. అక్కమాదేవి మారు ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం వినండి. అక్కమాదేవి మారు కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ డిస్టిక్, ముడితాడు విలేజ్, వీరశైవమతం లింగాయత్ క్యాస్ట్. వీరశైవమతానికి చెందిన వాళ్ళు 99% శివుని ఒప్పిస్తారండి. చెన్న మల్లికార్జున స్వామి అంటారు. ఆమె తల్లిదండ్రులు వచ్చేసి నిర్మలాదేవి, సుమతి శెట్టి. పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు ఆమె తల్లిదండ్రులకు సంతానం లేదంట. అయితే ఆ మల్లికార్జున స్వామిని వేడుకుంటారు. కొడుకు కానీ కూతురు కానీ సంతానం కలిగితే మీకే సేవ చేసుకోవడానికి ఇంకిత చెప్పి మొక్కుంటారు. అన్న కొంతకాలంలో ఆడబిడ్డకి సంతానం కలిగింది, మహాదేవి అని చెప్పి నామకరణం చేస్తారు. ఆమె జాతకం తీసుకెళ్లి వాళ్ళ కులం చూపిస్తారంట. అల్లం ప్రభు విశ్వేశ్వరుడు వాళ్ళు చెప్తారంట, ఈమె ఏకసంతగ్రహి కారణజన్మరాలు, మీ కుటుంబంలో జన్మించడం మీ అదృష్టం, సాక్షాత్ బ్రహ్మరాంబదేవి స్వరూపం అని చెప్తారంట. అన్నట్టుగానే చిన్నప్పటి నుంచి శివభక్తురాలు, ఎప్పుడు శివుని పూజిస్తూ శివుని ధ్యానిస్తూ శివుని ఆరాధిస్తూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా శివధ్యానం తప్ప ఇంకో ధ్యానం ఉండదు. యుక్త వయసు అంటే పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఒక దేవాలయంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. అదే రాజ్యానికి చిన్న జైన మతస్థుడు కౌశికుడు మనం చూసాడంట. ఎన్ని రాజ్యాలు తిన్నా సరే ఇంత నందగత్త నా రాజు ఎక్కడ చూస్తున్నాడు, నా రాజ్యంలో ఇంత నందగత్తుందా, ఎలాగైనా సరే ఈమె నేను వివాహం చేసుకుని చెప్పి అనుకుంటాడంట. అన్నట్టుగానే మంత్రి గారితో కబురు పంపిస్తాడు, పలానా అమ్మాయిని వివాహం చేసుకోవాలి, వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్తారంట. మంత్రి గారు చెప్తారంట, మీ కూతురిని మా రాజుగారు ఇష్టపడుతున్నారు, చేసుకుంటే మీ కూతురిని వివాహం చేసుకుంటారని చెప్పి చెప్తారంట. ఈ మాట విన్న ఏ తను సరే సంతోషిస్తారు. ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలించే రాజు తన కూతురిని వివాహం చేసుకుంటే సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పి అనుకుంటారు. కానీ వీళ్ళేమో బాధపడతారంట. మరి మేమంటే శివుడికి సేవ చేసుకుని బాధపడుతుంటే ఈ మహాదేవి వచ్చి అడుగుతుంట, ఏంటి తండ్రి గారు సమస్య ఏంటి బాధపడుతున్నా అంటే, ఇలా రాజుగారు మిమ్మల్ని ఎక్కడ చూసారంటమ్మా, చేసుకుంటే మిమ్మల్ని వివాహం చేసుకుంటా అని చెప్పి చెప్తారంట. సరే ఈ సమస్య నా వల్లే కదా, దీన్ని నేనే పరిష్కారం వెతుక్కుంటా, మీరు బాధపడకని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్తాంట. వెళ్ళి రాజుగారితో మాట్లాడుతుంట, రాజా మీరు నన్ను ఇష్టపడుతున్నారు కదా, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే మీకు 3 షరతులు, వాటికి ఒప్పుకున్నట్లయితే నేను మిమ్మల్ని వివాహం చేసుకున్నా అని చెప్తాంట. రాజుగారు అనుకుంటారు, రాజ్యంలో ఎంతో మందికి ఎంతో సేవ చేశాను, నేను పెళ్లి నా పత్నికి 3 కోరికలు తీర్చని చెప్పి రాజుగారు ఒప్పుకుంటారంట. మొదటి కండిషన్, మీది జైన మతం, మాది వీరశైవ మతం, మీకు మాకు చాలా తేడా ఉంది, మీరు మీ మతం నుంచి మా మతంలోకి మారినట్లయితే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటా అని చెప్పి చెప్తాంట. ఆ విధంగా ఎందుకు కోరుకుంటారంటే, ఆ కాలంలో జైన మతస్థులు వీరశైవ మతస్థులు చిన్న చూపు చూసారంట. ఈ విధంగా సరే నామూలంగా ఈ కులక్షణ అయిపోతుందని చెప్పి ఆ విధంగా కోరుకుంటుంది. రెండో కండిషన్, మీ రాజ్యంలో మీ ఆస్తిని, డబ్బును, దాన ధర్మాలు చేస్తాను, ఎందుకు చేశాను, ఎంత చేస్తాను చెప్పి నన్ను అడగదంట. ఒక అమ్మాయి కోసం రాజ్యంలోని ఆస్తిని దానం చేస్తాను డైరెక్ట్ ఒప్పుకుంటారా చెప్పండి, ఎవరు ఒప్పుకోరు. కానీ ఈ రాజుగారు ఒప్పుకుంటారంట. ఆమె ఎన్ని దాన ధర్మాలు చేసి సరే పట్టించుకున్నారు కదంట. మూడో కండిషన్, ఇది ముఖ్యమైనది, మీ పూజ మొదలు ధ్యానంలో కూర్చుంటాను, ధ్యానం నుంచి బయటకు వచ్చేటప్పుడు నిన్ను తాకరాదు, బయటకు వచ్చిన తర్వాత మీ ఇష్టం అని చెప్పి చెప్తానంట. ఆమె పెద్ద తపస్సు అని చెప్పి రాజుగారు తెలియదు. 1 రోజు కూర్చుంటారు, 2 రోజులు కూర్చుంటుంది, 3వ రోజు ధ్యానం నుంచి బయటకు వస్తుంది, వివాహం చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు రాజుగారు. ఆమె ఏం చేస్తారు, చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇంత మట్టిని తీసుకొని చిన్న శివలింగం ఏర్పాటు చేసుకొని ధ్యాన ముద్రలో కూర్చుంటుంది. రోజులు గడిచిపోతాయి, వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, ఆమె ధ్యానం నుంచి బయటికి రాదు. రాజుగారికి ఏమో కోపం వస్తుంది, లేదా 1 రోజు కూర్చున్న 2 రోజులు కూర్చున్నది అనుకుంటే సంవత్సరాల తరబడి ఇలాగే కూర్చుంటే నా యవనమంతా తరిగిపోదు కదా, యవనమంతా తరిగిపోయిన తర్వాత వివాహం చేసుకొని నేను చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటా. ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది, మిమ్మల్ని వివాహం చేసుకోవాలి, ధ్యానం నుంచి బయటికి రండి అని మాట్లాడితే ఆయన మాట్లాడే మాటకి మేము సమాధానం ఇవ్వదంట. అంత భక్తి ధ్యానంలో మునిగిపోయింది. ఆయన చేస్తే కామోద్రేగం ఆపుకోలేక ధ్యానంలో ఉండగానే మీరు ఆలింగనం కౌలించుకుపోతాడు. అప్పుడు ఆమె తపస్సుకు వంగలి తపస్సు నుంచి బయటకు వస్తుంది. రాజా నాకు ఇన్ని రోజులు నీరు లేదు, నిద్ర లేదు, ఆహారం ఏం లేదు, పూర్ణమశ్వమైన మంత్రం తప్ప ఏం లేదు, ఇన్ని రోజులు నా భక్తిని గుర్తిస్తావు అనుకున్నా కానీ ఈ తుచ్చమైన శరీరాన్ని కోరుకుంటావు అనుకోలేదని తన ఒంటి మీద నా వస్త్రాలను తీసి రాజుగారి మాన విసిరి కొడుతుంట. దిగంబరిగా మారిపోతుంది, తన కుర్లే తన వస్త్రాలైతే. అప్పుడు ఏమైందంటే జైన మతస్థుల గురించి తీర్థంకరుడు ఈమె దేవంలో దర్శనమిస్తుంటే పోల్చుకుని. అప్పుడు ఆ రాజుగారికి జ్ఞానం కలిగి కాళ్ళ మీద పడి క్షమాపణ పెడుతుంటాడు. అక్క అమ్మ క్షమించు,
ఇన్ని రోజులు నేను దురిస్తాను కానీ నీ భక్తిని గుర్తించి చెప్పి ఆ రాజుగారు అంటారంట, మీరు ఈ రాజ్యంలోనే ఉండండి, సకల సౌకర్యాలతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాను, ఈ స్వామిని ధ్యానించుకోవచ్చు మీరు అని చెప్పి చెప్పినారు. నీ కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో చేశాను కానీ ఈ రాజ్యానికి ఏదో రానికి ఉద్దేశంతో కాదని చెప్పి 12వ శతాబ్దం అంటే దాదాపు 800 సంవత్సరాల కింద కర్ణాటక నుంచి కాలినడకన వ్యవస్థగా నడుచుకుంటూ వచ్చింది శ్రీశైలానికి. ఇక్కడ బ్రహ్మనామ మల్లికార్జున దర్శనం చేసుకుని నా స్వామిని ధ్యానించుకోవడానికి ఒక అనువైన ప్రశ్నలు వెతుకుతుంటే వనదేవత దారి చూపిస్తాను. మంచి సంకల్పంతో ఈ శ్రీశైలం వచ్చాము, నా గర్భంలో జోడిస్తాను, నర మానవుని కంటపడం ప్లేస్ ఉంటుంది. మనం వెళ్ళబోయే కేసు దాదాపు 70 అడుగులు ఉంటుంది. ఆ 70 అడుగుల లోపల 12 సంవత్సరాలు తపస్సు చేసింది అక్కమాదేవి. ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనం ఇచ్చి స్వయంగా వెలిపించిన లింగం ఇది. శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం అంటాం. వేల రూపాయలు ఖర్చు పెట్టి మనోభిషేకం చేస్తాం. ఇక్కడున్న లింగానికి ఎవరు అభిషేకం చేయరు. 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒక్కో డ్రాప్ లింగం మీద పడుతూ ఉంటుంది. 365 days అభిషేకం జరుగుతూనే ఉంటుంది. మిగతా విషయాలు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గుడిసెలు కనబడుతుందండి. ఇక్కడ నుంచి బై వాక్ పైకి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే కదిలివనం అని చెప్పి ప్లేస్ ఉంది. విన్నారా ఎవరన్నా? కదిలివనం ఎవరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ కొంతకాలం తపస్సు చేసి ఒక జ్యోతి రూపంలో సాయివాళ్ళు కలిసిపోయిందని అయ్యమ్మవారు. ఎవరు వివాహం చేసుకుని ఎక్కడ జీవ సమాధి కాలేదు. ఒక శివభక్తురాలని జన్మించింది, శివుడిలో ఐక్యమైపోయింది. లాక్డౌన్ ముందు వరకు మనకు అక్కడ వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఎనిమల్స్ ప్రాబ్లం వల్ల ఆ ప్యాకేజ్ మొత్తం స్టాప్ చేశారు. ఓన్లీ అక్కమాదేవి కేసు వరకు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ ముందుకు నడుచుకుంటూ వెళ్తే దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన ప్లేస్ ఉంది. శ్రీశైలంలో మెయిన్ టెంపుల్ తిరుపతి చూస్తారు కదా, బుద్ధ మల్లికార్జున స్వామి టెంపుల్ పక్కన దత్తాత్రేయ స్వామి వారు అక్కడ కొంతకాలం తపస్సు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి తన పాదకాలు ఇక్కడ గుర్తుగా వదిలిపెట్టారంట. దాన్ని వచ్చేసి తపోవనం అంటారు. మనం వెళ్ళేదాన్ని తపోభూమి అంటారు. ఆ తపోభూమిలో 70 అడుగులు వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. ఫస్ట్ పడ్డ వాళ్ళు అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళారు. వాళ్ళందరూ బయటకు వచ్చే వరకు మనకు లోపలికి వెళ్ళడానికి వీలుండదు. ఎందుకంటే అయితే విన్నారు కదా స్టోరీ అంతా. నేను కొంచెం తేలికగా అర్థమయ్యేలా చెప్తాను, ఒకవేళ ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే వినండి. కర్ణాటకలో అక్కమహాదేవి అనే శివభక్తురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ మనకి ఈ గుహల దగ్గరలో, ఈ గుహలో అనేది శివుని కోసం తపస్సు చేసి అలాగే పెళ్ళి ఏం చేసుకోకుండా అలాగే ఉండిపోయిందన్నమాట. సో అది సరే. మనకి ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అనేది కదా. సో అదన్నమాట. మనకి అక్కడ బోట్ అనేది అక్కడ ఆపిన తర్వాత కూడా మనకి ఇక్కడ దిగి కొంచెం ఎక్కువ స్టెప్స్ అయితే ఉండవు అన్నమాట. ఇక్కడ నడవడానికి ఏమి ఎంత ఇబ్బంది ఉండదు. కొంచెం దూరం చూస్తున్నారు కదా, ఇక్కడ బోటింగ్ కాడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అలా లోపలికి వెళ్ళాలంతే. అదే మొత్తం కేవ్స్ అనేది అదే అన్నమాట. ఆవిడ మనకి ఇక్కడ నల్లమల్ల అడవుల్లోకి వచ్చి ఇక్కడ తపస్సు చేశారన్నమాట శివుడికి. ఎంత భక్తి కదా. ఆ రోజుల్లో సత్యయుగంలో ఉండింది అంతా మనకి. ఇది ఇప్పుడు సరే కానీ ఆ విషయాలను పక్కన పెడితే ఈ కేవ్స్కి అయితే ముందు చూడండి, చూడడానికి చాలా భయంకరంగానే ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళాలి అంటే కూడా మనకు అక్కడ గైడ్ చేస్తారన్నమాట. లోపల అస్సలు లైటింగ్ అనేది ఉండదన్నమాట. మనం మొబైల్ టార్చ్ ఏదైతే ఉందో అది ఆన్ చేసుకొని వెళ్ళాలి. అలాగే వాళ్ళు ఇద్దరు ఉంటారు, బోట్ చేసే వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళే మనకి గైడ్ అనేది చేస్తారు. లోపల ఆల్రెడీ ఒకరు టార్చ్ పెట్టుకొని వెళ్తారు, మనకు ఒకరు బయట నుంచి పంపిస్తారన్నమాట. మనం వెళ్ళగలిగే శక్తి ఉండాలి అంతే లోపలికి. ఎందుకంటే మొత్తానికి బెండ్ అయిపోయి వెళ్ళాలి, కొంచెం వంగి నడవాల్సి ఉంటుంది. అండ్ అలాగే లోపలికి వెళ్ళాక సైడ్ నుంచి నడవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి శివుడు ప్రత్యక్షంగా వెలిసాడన్నమాట ఈ గుహల్లో. అక్కమహాదేవి భక్తికి అయి ఉండొచ్చు, మరి ఏదైనా కానివ్వండి. ఇక్కడ కూడా అలా తనంతట తాను శివుడు వెలిసాడు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడి నుంచి వస్తున్నారన్నమాట వీళ్ళు. వెళ్ళి అసలు లోపల చాలా భయంకరమైన చీకటి ఉంటుంది. మనం మొబైల్ టార్చ్ వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అంటే కొంచెం అదే చెప్పాను కదా, ఆస్తమా ప్రాబ్లం ఇలాంటి వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు వెళ్ళలేకపోవచ్చు బహుశా. కొంచెం అక్కడ చెప్తారు ఆల్రెడీ, ఆలోచించుకొని వెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే లైఫ్లో ఇలాంటివి ఒక్కసారైనా చూడాలి కదా. సో అదన్నమాట ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అతను గైడ్. ఎవరికైనా ఆస్తమా ప్రాబ్లం అలాంటివి ఉన్న వాళ్ళు అయితే వెళ్ళకండి. చిన్నపిల్లల్ని కూడా అలౌ చేయరు అన్నమాట. చిన్నపిల్లలు కూడా వెళ్ళడానికి లేదు, వెళ్ళకపోవడమే బెటరు, బయటే ఉండడం బెటర్. ఎందుకంటే లోపల అంతా గబ్బిలాలు, ఆ స్మెల్ అదంతా ఉంటుంది అక్కడ రాళ్ళకైతే. సో అది. అండ్ మెయిన్ ఇంకొక విషయానికి వస్తే, ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్తున్నట్లయితే, పెద్దవాళ్ళనే కాదు ఎవరైనా కానీ వెళ్తున్నట్లయితే ఒకవేళ ప్లాన్ చేసుకుంటే మనకి అక్కడ
వెళ్ళినంతసేపు కానీ వచ్చేంత వరకు కానీ అక్కడ ఫుడ్ ఏం దొరకదు, వాటర్ బాటిల్స్ కూడా దొరకవు. అసలు శ్రీశైలం మొత్తంలో ప్లాస్టిక్ అలవ్ లేదన్నమాట. వాటర్ బాటిల్స్ కూడా దొరకవు. మనం ఇక్కడికి వెళ్ళే ముందే మనకి ఒక 3-4 అవర్స్ అయితే టైం పడుతుంది, అంటే లోపలికి వెళ్ళి మనం మెయిన్ మళ్ళీ శ్రీశైలంకి రావడానికి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుని ఏమైనా స్నాక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అలాగే వాష్రూమ్ కానీ చూసుకొని వెళ్ళండి. వాష్రూమ్స్ కూడా ఉండవు ఇక్కడ. సో అదన్నమాట. ఏదైనా చిన్నపిల్లలతో వెళ్తున్నట్లయితే వాటర్ బాటిల్, స్నాక్స్ అనేది కంపల్సరీ తీసుకువెళ్ళాలి, అండ్ పెద్దవాళ్ళతో కూడా. నేను వీలైనంత వరకు లోపలికి వెళ్ళినంత వరకు నేను వీడియోనైతే ట్రై చేశాను అన్నమాట తీయడానికి. ఎందుకంటే మనకి కొంచెం లోపలికి వెళ్తే ఒక సైడ్ కాకుండా ఇంకో సైడ్ టార్చ్ చేసినట్లయితే గబ్బిలాలన్నీ సౌండ్ చేస్తా బయటకు వస్తాయి అన్నమాట. అలా వేయకూడదు, అక్కడ వాళ్ళు చెప్తారు. అండ్ ఇలా అయితే మనం ఒకవేళ టార్చ్ చేసుకోకపోతే భయంకరమైన చీకటి ఉంటుందన్నమాట మొత్తం. అదేవిధంగా స్మెల్ కూడా అలాగే వస్తుంది. మొత్తం ఇన్సెక్ట్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. అండ్ వెళ్ళే వాళ్ళు కూడా ఎలా వెళ్తున్నారు అనేది కూడా చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. రియల్గా వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ద్వారా అర్థమవుతుందని నేనైతే క్లియర్గా తీసాను అనమాట. కానీ కంపల్సరీ శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళండి. అండ్ అలాగే శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా, అందులో ఇష్టకామేశ్వరి అమ్మవారిది కూడా నేను ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మంత్ మనకి ఒక 3-4 మంత్స్ అంటే సెప్టెంబర్ వరకు అంట, మనకి ఇప్పటి నుంచి సెప్టెంబర్ వరకు ఇష్టకామేశ్వర అమ్మవారు కూడా కొంచెం నల్లమల్ల ఫారెస్ట్లో వాళ్ళకి అక్కడ కూడా గైడ్స్ అనేది ఉంటారనమాట, వాళ్ళే తీసుకెళ్తారంట. కానీ మనకి ఈ 3-4 మంత్స్ అయితే ఆ టెంపుల్ కూడా క్లోజ్ ఉంటుంది. ఎందుకంటే పులులు సంచారంగా తిరుగుతాయంట, అంటే పులులు తిరుగుతాయంట ఇప్పుడు ఎక్కువగా అక్కడ. అలా మనకి సెప్టెంబర్ వరకు అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ క్లోజ్ ఉందన్నమాట. సో మేము వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు ఈ మంత్లో కాకుండా మంత్ అవి చూసుకొని వెళ్తే కొంచెం వెళ్ళడానికి ఉంటుందన్నమాట. సో అది ఇలా అయితే మనం ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇలా బెండ్ అయిపోయి మళ్ళీ కొంచెం లోపలికి ఒకరు వెళ్తే ఇంకొకరు బయటికి రావడానికి ఉండదన్నమాట, కొంచెం సైడ్ జరిగి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ చాలా రిస్క్, కానీ చాలా బాగుందండి చూడడానికి. అంటే అనిపిస్తుంది మనకి ఈ రోజుల్లోనే వెళ్ళడానికి భయపడుతున్నారు. ఆ రోజుల్లో మనకి శివభక్తురాలు వచ్చి ఇక్కడ ఒక లేడీ వచ్చి ఇక్కడ తపస్సు చేసింది అంటే అది చాలా, అందుకే కదా వాళ్ళు హిస్టరీలో మిగిలిపోయారు. అలా మనకైతే శ్రీశైల క్షేత్రంలో శక్తిపీఠాలు జ్యోతిర్లింగము కలిగి ఉన్న, దక్షిణ భారతదేశంలో శక్తిపీఠాలు జ్యోతిర్లింగం కలిగి ఉన్న ప్రదేశం అండి ఈ శ్రీశైలం అనేది. ఎంత పవిత్రమైన స్థలము. కంపల్సరీ లైఫ్లో మనం ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, మెయిన్ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు శ్రీశైలం తప్పకుండా ఒకవేళ వెళ్ళలేకపోతే వెళ్ళండి. అంటే లైఫ్లో ఒకసారి అయినా వెళ్ళి చూడాల్సిన ప్రదేశాలు శ్రీశైలంలో కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. నేను ఇప్పటికి 2-3 టైమ్స్ వెళ్ళాను, కానీ ఎప్పుడు నేను అన్నీ చూడలేదు. ఇప్పుడు మాత్రం నేను అన్నీ అయితే కవర్ చేశాను, ఒక ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ తప్ప. సో అదన్నమాట. ఇక్కడ మనకి శివలింగం ఉంటుంది, దాన్ని దర్శనం చేసుకొని బ్యాక్ రావడమే. నేను చెప్పాను కదా స్వయంగా వెలిసిన శివలింగం అని. సో అదన్నమాట. వీడియో లెందీ అయినా కానీ నేను కొంచెం మనకి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఇలాంటి ప్రదేశాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇష్టంగా చూస్తారన్న ఉద్దేశంతో మాత్రమే వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ నేను అప్లోడ్ చేస్తున్నానండి. వీడియో ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది మనకి చూసారు కదా, లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఓన్లీ మనకి ఇలా ఉంటుందన్నమాట. గియ్యం చీకటి అంటారు కదా, ఏదో అలా టైప్లో ఉంటుంది. చాలా చీకటిగా ఉంటుంది. అంటే అది మార్నింగ్ టైమే కానీ చీకటిగా ఉంటుంది అనమాట. లోపల గుహలు అంటే అంతే కదా, అలాగే ఉంటుంది. సో అదే అన్నమాట. మనమైతే ఏ బోట్లో వచ్చామో అదే బోట్లో మళ్ళీ మనకి ఇక్కడ శివలింగ దర్శనము అది ఈ కేవ్స్ అన్నీ చూసిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే మనల్ని రిటర్న్ తీసుకెళ్తారన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి 3-4 అవర్స్ అయితే టైం పడుతుంది. అంటే అప్పటి వరకు కూడా మనకి ఫుడ్ మనం తెచ్చుకున్నదే, వాటర్ కానీ మనం తెచ్చుకునేవి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఏమీ దొరకవు, చూస్తున్నారు కదా మొత్తం చుట్టుపక్కల ఏమంత పెట్టుకునే అంత, అంటే చిన్న స్టాల్స్ మామూలుగా ఎక్కడైనా పెడతారు, కానీ ఇక్కడ అంత ఫెసిలిటీస్ కూడా ఏమి ఉండవు అన్నమాట. సో అది నేనైతే ఇక్కడ అందరు అక్కడ రాళ్ళతో ఇల్లు కడతారు కదా, అలా అయితే కట్టారన్నమాట. నేను కూడా
అదే చేస్తున్నాను, రాళ్ళు వెతుకుతున్నాను. ఇలా కోతులు వస్తున్నాయండి. చిన్నపిల్లలు ఉంటే ఇదొక విషయం జాగ్రత్త. శ్రీశైలం మొత్తం ఎక్కడ చూసినా ఎక్కువ కోతులు ఉన్నాయి. అవి కూడా చేతిలోనే లాగేసుకుంటాయి అనమాట. మనల్ని బెదిరించి లాగేసుకుంటాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ ఉన్నారు. సో కొంచెం భయంగా పక్కకున్నారనమాట. అదైతే వీడియో తీయాలనిపించింది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏవో ప్యాకెట్స్ ఉన్నాయి. వాటి కోసం చూస్తూ ఉందన్నమాట ఆ కోతి. సో అది అంటే కోతులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి నేను అక్కడికి వెళ్ళే ఆ వీడియో కూడా నేను పెట్టాను అన్నమాట. ఏది అంటే గోపురం దగ్గరికి వెళ్ళాము కదా, పైనుంచి మనం అది చూస్తాము. అక్కడ కూడా కోతి వేరే ఆవిడ పర్సు లాక్కొని వెళ్ళిపోయి చెట్టు ఎక్కింది అన్నమాట. సో అది ఇప్పటికైతే బోటింగ్ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే నాకు బాగా అనిపిస్తే బాగుందని, లేదని చెప్పేసి కామెంట్ చేయండి. బాగుంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అయిపోయిందన్నమాట. అయిపోయి మనల్ని రిటర్న్ తీసుకెళ్తున్నారు. సో అసలు ఇంత మంచి క్లైమేట్లో మనం ఒక 1 అవర్ స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకున్నాం కదా అన్న ఫీల్తోనైతే వెళ్తున్నాం అన్నమాట. సో అది ఆ గుహలో వదిలిపెడితే మనకి ఈ జర్నీ మొత్తం వెళ్ళడం 1.5 అవర్, రావడం 1.5 అవర్, ఈ జర్నీ మొత్తం చాలా బాగుంటుంది. సో అదన్నమాట, మనకి జాగ్రత్తగా తీసుకొస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్